అరే అసలు మనం ఎందుకు కొట్టుకుంటున్నాం? టీడీపీ ఢీలా పరిస్థితుల్లో ఉన్నప్పుడు పార్టీ బాధ్యత భుజాన వేసుకుని రాష్ట్రమంతా యువగలం పాదయాత్ర చేసి పార్టీ గెలుపులో ముఖ్య పాత్ర పోషించాడు లోకేష్ బాబు. అలాంటి లోకేష్ బాబుని డిప్యూటీ సీఎం చేయమని అడుగుతుంటే ఓర్వలేక ట్రోల్ చేస్తున్నారు ఆ జన సైనికులు. మీరు ఊరుకుంటారా? బాబు గారు అరెస్ట్ అయినప్పుడు ఆ కుటుంబానికి అండగా ఉండి కూటమిని కలిపి 21 సీట్లే తీసుకొని అన్ని సీట్లలో గెలిచినా కూడా సీఎం షేరింగ్ ఇవ్వకుండా డిప్యూటీ సీఎం చేశాడు. ఇప్పుడు అది కూడా ఉండకూడదని చెప్పి లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలని కుట్ర చేస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు. మీరు గమ్ముకుంటారా? అరే రావణాసుడు లాంటి జగన్ చరణ్ నుండి రాష్ట్రాన్ని విడిపించాలని రామాంజనేయులు కలిశారు చంద్రబాబు పవన్లు. అన్నదమ్ముల్లా ఏ విభేదాలు లేకుండా అభివృద్ధి పదంలో ఆంధ్రాన్ని ముగ్గురు నడిపిస్తుంటే కడుపు మంటతో మాకు పుల్లలు పెట్టి కూటమిని విడగొట్టాలనుకుంటారా? కూటమి కలిసింది పదవికాంక్ష కోసం కాదు, ప్రజాక్షేమం కోసం. మాకు ఏం పదవులనని కాదు, మీకు అసలు ప్రతిపక్ష హోదా ఎందుకు లేదని అన్న అసెంబ్లీకి ఎందుకు రాడని ఆలోచించారా మేలు రకం ఉన్న మొక్కలారా?